మెరిట్ లిస్ట్ అంటూ పొద్దుటి నుంచి మనము చాలా టెన్షన్ పడుతూ గందరగోళానికి గురవుతూ ఉన్నాం. వాస్తవమే. మీరందరికీ ఎనివే కంగ్రాచులేషన్స్. ఇంకా మనకు టీఎస్సీ మెగా డేస్ 2025 మెరిట్ లిస్ట్ రిలీజ్డ్ అన్నారు. ఇప్పుడు రిలీజ్ అయిన దాంట్లో ఏవేవి పోస్టులు రిలీజ్ చేశాడు అని అన్నట్టు సంబంధించినటువంటి అంటే చూడండి, పీజీటీ ఇంగ్లీష్, పీజీటీ హిందీ, సాంస్క్రిట్, తెలుగు, బయాలజీ సైన్స్ అండ్ రైట్ ఓకేనా, పీజీటీ బయాలజీ సైన్స్ అండ్ పీజీటీ బాటనీ అండ్ సివిక్స్ ఇంగ్లీష్ మీడియం, పీజీటీ కామర్స్ ఇంగ్లీష్ మీడియం, పీజీటీ ఎకానమీ ఇంగ్లీష్ మీడియం, పీజీటీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం, పీజీటీ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం, అండ్ దెన్ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం, అండ్ దెన్ జువాలజీ అండ్ ప్రిన్సిపల్. ఈ పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా జోనల్ వైజ్ పోస్టులు అన్నమాట. ఓకేనా, ఒకసారి చూద్దాం. మనకు అంటే ఇక్కడ ఉన్నటువంటి వారికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ చెప్దాం మనం. ఓకేనా, రైట్. ఈ విధంగా కొట్టినట్లయితే మనకు వన్స్ డిస్ప్లే అవుతుంది స్టేట్ లెవెల్ పోస్టులు ఇవి. ఓకేనా, అందులో ఫస్ట్ ఎవరు ఉన్నారు? స్వరూప ఉన్నారు. ఓకేనా, రమణయ్య వాళ్ళ నాన్నగారి పేరు. ఓకేనా, రైట్. దట్ మీన్స్ ఓసీ కేటగిరీ ర్యాంక్ 1. ఈ యొక్క పర్సన్కి వారికి లక్ష్మీ స్వరూపకి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ విషయాన్ని మనము తెలియపరుద్దాం. నెక్స్ట్ మనకున్నటువంటి అంశాల్లో ఓకేనా, ఇలా మనము ఒక్కొక్కరు ఒకదాని మనము వెళ్ళిపోతా రావచ్చు అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏమన్నాడు మనకు? ప్రిన్సిపల్ చూద్దాం ఒకసారి. ప్రిన్సిపల్ కేటగిరీ చూద్దాము. ప్రిన్సిపల్ అంతా కూడా స్టేట్ వైడ్ పోస్టులు, ఇవన్నీ కూడా ఈ యొక్క స్టేట్ వైడ్ పోస్టులు కనుక ఇవి కూడా ఒకసారి మనం చూద్దాం. ఇందులో చూడండి ప్రిన్సిపల్ ఎవరు సెలెక్ట్ అయినారో ఒకసారి మనం చూద్దాం. ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ ఓకేనా, చింతాల గౌతమ్. ఓకేనా, రైట్. ఈయన ర్యాంక్ 1 అంటే ఎన్ని మార్కులు వచ్చినాయి మాస్టర్కి? 75.5 మార్కులు. అది నేను అనేది ఏంటంటే, అయ్యా మార్కులు మీరు ఎక్కువగా ఉంటాయని చెప్పి చాలామంది టెన్షన్ పడి గురి అవుతూ ఉంటారు. రైట్, ఓకే. చాలామంది అభ్యర్థులు కర్నూలు జిల్లా కానీ వీళ్ళంతా కూడా అనంతపురం కానీ చాలామంది ఉన్నారు సార్. అంటే ఇక్కడ చూడండి ఒకసారి 75.5 సార్కి వచ్చింది సార్. 73 అంటే 74 లేదు. తర్వాత 71 పడిపోయింది, 69కి పడిపోయింది, 68 పడిపోయింది. చూడండి, ఆ తర్వాత 66, 67. రైట్, ఓకే. ఈ విధంగా పడింది. రైట్, ఓకే. నేను ఏమంటాను, మీరు అంతా టెన్షన్ పడేసి ఆందోళనకి గురవుతూ ఉంటారు. గురువు కాబాకండి విషయాన్ని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఓకే, రైట్. ఎనీవే టాప్ 10 ర్యాంకు, టాప్ 10 వచ్చినట్టు వారికి ఎవరు? శేఖర్ గారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారి పేరు రైట్ బాలయ్య. రైట్, ఓకే. అర్థం ఈయన 1993లో పుట్టాడు. చిన్న వయసులోనే ప్రిన్సిపల్ అయినాడు. అంటే 1993 అంటేనే రైట్, ఓకేనా. మా ఇద్దరు చెప్పాలంటే చిన్న వయసు అనే విషయం మనం చెప్పొద్దు. ఇది మనం చదవాల్సిన విధానం. హార్డ్ వర్క్ నమ్ముకోండి. చాలామంది ఉన్నారు. ఇది కాదు కావాల్సింది. చదువుతూ నీ తల ఉంచుకొని చదువుకుంటా పో, నిన్ను తల ఎత్తుకునే స్థాయికి ఆ బుక్ అనేది నేను నిలబెడుతుంది. ఇదే చక్కటి ఉదాహరణ విషయాన్ని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనకు అందరికీ కంగ్రాచులేషన్ చెప్పాలి కాబట్టి రైట్, ఓకేనా. ఇక్కడ షార్ట్ కట్ అనేది మనము చేయక తప్పటం లేదు. రైట్. నెక్స్ట్ మరి అదేవిధంగా పీజీట్లో ఎకనామిక్స్ చూద్దాం. జోన్ 4లో టాప్ 10లో ఉన్నటువంటి మాత్రం మనం చూద్దాం. ఓకే, రైట్. వాళ్ళకందరికీ మనము కంగ్రాచులేషన్స్. భాస్కర్ అనేటువంటి సార్ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఎకనామిక్స్ మాస్టర్ అయినా. ఓకే, రైట్. కాబట్టి సార్కి వచ్చిన మార్కులు చూడండి మీరు. గరిష్టంగా ఎంత వచ్చినాయి? 62 మార్కులు. ఇది నేను అనేది. నేను మీకు మొత్తుకుంటున్నది ఎందుకనంటే, అయ్యా రైట్, ఓకేనా, 70 కటాఫ్ అన్నాను. కానీ ఇక్కడ ఎంతకు వచ్చింది? 62 మార్కులకే కటాఫ్ వచ్చింది. ఇది మీరు చూసుకోవాల్సినటువంటి అంశాలు. 62, 61. రైట్, ఓకేనా. అర్థమవుతుందా? టాప్ 10 తీద్దాం. టాప్ 10 తీసినా కానీ 53 మార్కులే. అంటే టోటల్ స్కోర్ 50. 53 మార్క్స్. ఇది నేనేం చెప్పాను, 70 పైన వచ్చిన వారు ఎవ్వరు కూడా భయపడబాకండి, ఆనందంగా ఉండండి, మీకు జాబ్ వస్తుందని చెప్పాను. ఇదిగో చక్కటి ఉదాహరణ మీ కళ్ళ ముందే కనబోతుంది. నా వీడియోస్ చూడండి. 70 మార్కులే చెప్పుంటాను. ఇక్కడ కూడా చూడండి, 70 మార్కులకే రైట్, ఓకే. ఇక్కడ మనకు పోస్ట్ వచ్చేది. అసలు 53 మార్కులకే పోస్ట్ వచ్చేస్తున్నది. ఇక్కడ మీరు గుర్తించాల్సినటువంటి అంశం అనమాట. ఓకేనా, రైట్. కనుక ఒక అంశం. సరే, తర్వాత
నెక్స్ట్ మనకున్నటువంటి మాస్టర్ని చూద్దాం. రైట్ ఎవరు? సో రైట్ ఓకేనా, సివిక్స్ మాస్టర్ని చూద్దాం. జోన్ 1 రైట్ ఓకేనా. ఇక్కడ మనం చూసినట్లయితే రైట్ ఓకేనా, ఇక్కడ హరీష్ సార్ పేరు హరీష్, సివిక్స్ ఫ్యాకల్టీ ఓకేనా. రైట్ మనము రైట్ గ్రూప్ 2లో అయితే పాలిటీ అంటారు, సివిక్స్ అయితే గ్రూప్. సార్ చూడండి 76 మార్క్సే స్కోర్. చూడండి సార్ ఎన్ని మార్కులు వచ్చినాయి? 76 ఓకేనా. ర్యాంక్ 1. నేను ఏమన్నాను? 70 అబోవ్ వస్తే మీకు పోస్ట్ అన్నాను. ఇక్కడ చూడు 69, 66, 64, 61, 61, 61, 61 టాప్ 10 వరకు తీసుకోండి ఓకేనా. రైట్. సో మీకు అంటే మీకు అర్థమైపోతుంది వాతావరణం. దీన్ని బట్టి రైట్ ఓకే అర్థమవుతుంది. టెన్షన్కి గురి కాకండి అనే విషయాన్ని మీకు చెప్తున్నాను. నెక్స్ట్ మనకు చూసినట్లయితే ఓకేనా, మరొక పోస్ట్ మనం వెళ్ళిపోదాం, చూద్దాం. రైట్ ఓకేనా. నెక్స్ట్ మనకు కామర్స్ ఉంది. కామర్స్లో అన్ని జోన్లు ఉన్నారు. రైట్ ఏ జోన్ తీసుకున్నా కానీ రైట్ ఓకేనా. ఇంకోండి ఇక్కడ పీజీటీ సోషల్ స్టడీస్ ఉన్నది, ఇంగ్లీష్ మీడియం. స్టేట్ వైడ్ చూద్దాము, జోన్ వైడ్ చూద్దాము. రైట్ ఓకేనా. జోన్ 4 కూడా చూద్దాం. జోన్ 4 క్లిక్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. జోన్ 4లో మీరు చూస్తే టాప్ 10 ర్యాంక్ వరకు చూడండి. టాప్ 10 ర్యాంక్ కూడా ఎంత? 63 మార్కులే. ఇదిగో 74 మార్కులు. అంటే నేను ఏమంటున్నాను రైట్ ఓకేనా. సో కాబట్టి ఇది జాగ్రత్త పెట్టుకోండి. ఇప్పుడు సార్ కూడా మనము రైట్ ఓకేనా. సో హరినాథ్ సారు, ఈ హరినాథ్ సార్ కూడా మనం హార్ట్లీ కంగ్రాచులేషన్స్ విషయాన్ని మనము చెప్పాలి. ఎందుకంటే సో ఇక్కడ మనకు ర్యాంక్ 1 కాబట్టి ఓకేనా. సో కనుక ఇట్లా మనం చదవాల్సినటువంటి విధానాలు ఇవన్నీ కూడా ఈ విధంగా చదవండి. ఇంకా కూడా టీజీటీ రాస్తూ వస్తుంది, అంటే అప్లోడ్ అవుతుంది అనమాట. ఒకటి ఎంటర్ అవుతూ వస్తుంది. తర్వాత రెండోకైనా స్కూల్ అసిస్టెంట్లు అన్నీ వచ్చేస్తాయి. తర్వాత మనకి ఎస్జిటి వచ్చేస్తుంది. ఎస్జిటి వచ్చేది కొంచెం సమయం పడుతుంది. ఓర్పుతో ఉండండి, ఏమీ కాదు, టెన్షన్ పడిపోకండి. బాబు చాలామంది ఉన్నారు 70 అనుకో. ఇదిగో చూడండి ఇక్కడ పెంచిడే సార్ ఏం చెప్పాడు ఓకేనా. 70 దాటిన వాళ్ళకి అందరూ ఉద్యోగాలు అన్నాడు. చూడండి ఆ 70 దాటిన అవసరం వల్ల 63 మార్కులకి ఇక్కడ ఉద్యోగం వచ్చున్నాయి చూడండి సివిక్స్. సో సార్ ఫ్యాకల్టీ సోషల్ స్టడీస్